అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. అర్ధరాత్రి తెల్లచీర కట్టుకుని జుట్టు రబోసుకున్న ఆడదెయ్యం బాలిగాడు అనబడే బాలయ్యకు రోడ్డు మీద కనిపించింది అనే వార్త బందరు కాలువగట్టున ఉన్న మా పాలెం గ్రామంలో కోడి కుయ్యకముందే కారు కూతల ఊళ్ళో వైరల్ అయిపోయింది. అమ్మలక్కలు అన్ని పనులు వాయిదా వేసేసి ఇరుగిళ్ళు పొరుగిళ్ళు చెత్త వార్తల కోసం మైకులు పట్టుకుని ఆపసోపాలు పడి విలేకరుల లెవెల్లో చుట్టేశారు. గాలి వార్తలు తప్ప గంటి వార్తలు వినిపించకపోవడంతో భర్తలను బజార్లోకి నెట్టేసి బుర్రలు బాధేసుకున్నారు. మేము బాలిగాడి బృందం ముష్టి వార్తల కోసం ముందు వెనకలు చూసుకోకుండా మూగిపోయే చెత్త ఛానళ్ల విలేకరులాగా ముఖాలు కూడా కడుక్కోకుండా అందరం బల్లకట్టు కోటేసుగాడి ముందు వాలిపోయాము. అదే బాలిగాడు ఎక్కడరా, రాత్రి వాడికి దెయ్యం కనిపించిందని తెగ కోతలు కోసేస్తున్నాడట. నాకు దెయ్యాన్ని చూడాలని ఎప్పటి నుంచో తీరని కోరికగా ఉండింది. నన్ను వదిలేసి ఎవడికి వాడే చూసేస్తే నా గతి గంగపాలేనా? చెప్పండిరా బాబో. బల్లకట్టున కాలువ మధ్యలో ఆపేసి తెగ ఇదైపోతున్నాడు కోటేశు. వాడి వాలకం చూస్తుంటే మధ్యలో అడ్డం పడిపోతే గటకతో బాధేసి బందర్ కెనాల్లోకి తోసేసే ఊపులో ఉన్నాడని గ్రహించి అందరం కామైపోయి కళ్ళు అప్పగించేశాము. ఆ ఎదవ సూపులేంట్రా ఇప్పుడు ఎండెహే, నోర్లు ఇప్పండి. కోపంతో చెలరేగిపోయాడు కోటేశుగాడు. వాడికి కోపం తెప్పిస్తే రోజు మాకు బల్లకట్టు మీద పంచిపెట్టే సీమ చింతకాయలు, జామకాయలు, రేగుపళ్ళు గుర్తొచ్చి వాడు ఇవ్వడం ఆపేస్తే మా గతి ఏంటా అని గుటకలు మింగేశాము. రోజు బల్లకట్టు మీద కాలవ దాటే చిల్లర వ్యాపారులు డబ్బులతో పాటు ఇటువంటి చిరుతిండ్లు ఇస్తే మేమందరం పంచుకు తినడం మా ప్రథమ కర్తవ్యమని విరవీగిపోతూ ఇంట్లో పెట్టే టిఫిన్లను కూడా లెక్క చెయ్యం. కాలువలో స్నానం చేసే ముందు వేపపుల్లతో పళ్ళు తోమేసుకొని ఈతగొట్టి అదే స్నానం అనిపించుకొని తడి బట్టలతోనే టిఫిన్ తిన్నట్టు జామకాయలు మొదలు పచ్చి వేరుశనగ కాయల్ని కూడా వదిలిపెట్టేవాళ్ళం కాదు. అటువంటి రాజభోగం గుర్తొచ్చి కోటేశుగాడికి రాత్రి జరిగిన సంఘటన చెప్పించాలనే నిర్ణయానికి వచ్చేసాము. అప్పుడే బల్లకట్టు మీదకి వచ్చిన బాలయ్య అనబడే బాలిగాడిని హెచ్చరించాము. కారణం, రాత్రి దెయ్యాన్ని చూసి సురవ తప్పింది వాడే. మేమందరం కథ చెప్పబోయే రచయిత ముందు వినడమే తప్ప తీయడం చేతగాని ప్రొడ్యూసర్లాగా దేవ్యమొహాలు వేసుకుని బాలిగాడి ముందు కూర్చున్నాము. కోటేశుగాడు బల్లకట్టును కాలువ మధ్యలో లంగరేసినట్లు ఆపేసి గడబొంగు గట్టిగా పట్టుకుని గడ్డగట్టుకుపోయిన ముద్దబ్బాయిలాగా కళ్ళు కూడా ఆర్పకుండా బాలిగాడి ముఖాన్ని హిప్నటైజ్ చేసేవాడిలాగా చూస్తూ ఉండిపోయాడు. బాలిగాడు నోరిప్పకముందే కాలువ ఎదురుగట్టు మీద నుండి అరే కోటేశు, బేగి రారా, పొద్దెక్కిపోనాది నాగరత్నం కేకలు వినిపిస్తే గడబొంగు మీద ఆనుకుని దెయ్యం కళ్ళలు కంటూ ఎక్కడో ఉన్న కోటేశు ఒక్కసారిగా వినిపించిన భయంకర శబ్దానికి ఉలిక్కిపడి దబ్బున కాలువలో కాలువలో పడిపోయాడు. తేరిపార చూస్తే తోట్లవల్లూరు సైడు గట్టు మీద కూలీల బృందంతో నిలబడున్న నాయకురాలు నాగరత్నం మాకు దర్శనమిచ్చింది. బల్లకట్టు అటు ఇటు కాకుండా కాలువ మధ్యలో ఆగిపోతే వల్లూరు నుంచి కోతల కోసం వచ్చిన కూలీల బృందం బల్లకట్టు కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఆగిపోయిన బల్లకట్టుని చూస్తూ అమ్మాయిలంతా అర్థం కాక బుర్రలు గోకేసుకుంటుంటే వారి నాయకురాలు నాగరత్నం అరే కోటిగా తెడ్డేయడం రాని ఎడ్డోడిలాగా మధ్యలో ఆపేసి చోద్యం సుత్తున్నా వింట్రా, బేగిరారా బాబు, ఇవాళ పీనాసిరంగయ్య పొలంలో పని, అసలే పొద్దెక్కిపోనాది, ఆదేశం అయినాదంటే పిసికేసుకుంటాడు. నాగరత్నం మాటలకు అమ్మాయిలందరూ కిసుక్కున నవ్వేశారు. మేము మిగిలిన పిల్లకాయలము తేరుకునే లోపల కాలువలో పడిపోయిన కోటేశుగాడు గడబొంగు బాలయ్యకు అందించి వాడు నీళ్లలోనే ఉండిపోయాడు. అరే కోటేశు రారా పైకి, ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువని చూస్తూ గట్టిగా అరిచేశాం. మొత్తానికి బాలయ్యగాడు బల్లకట్టును ఒడ్డుకు చేర్చాడు. అమ్మాయిలందరూ ఒక్కసారిగా బల్లకట్టు ఎక్కేశారు. మా బ్యాచ్లో ఏపుగా పెరిగి 10వ తరగతిలోనే గడ్డాలు మీసాలు పెంచేసుకున్న నాగేశ్వర అనబడే నాగిగాడు గడ తీసుకుని గట్టుకు చేర్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. బయటకు రాకుండా కాలువలోనే ఉండిపోయి నీళ్లతో కుస్తీ పడుతున్న కోటేశుని, నీళ్లలో కొట్టుకుపోతున్న వాడి పంచని చూస్తూ పక్కున నవ్వేశారు అమ్మాయిలందరూ. అరే కోటిగా, పంచూడిపోనాది, మేమంతా కళ్ళు మూసేసుకుంటాము, గబుక్కున పైకొచ్చాయి, మా అమ్మాయిలు ఎవరైనా ఓణి ఇస్తారు, మొలక చుట్టుకుని మమ్మల్ని ఒడ్డుకు చేర్చరా అన్నారు వాళ్ళు. నాగరత్నం మాటలకు సిగ్గుతో ముఖం దించేసుకుని గబుక్కున నీళ్లలో మునిగిపోయాడు కోటేశు. అప్పుడు చూశాము నీళ్లలో కొట్టుకుపోతున్న వాడి పంచను, వాడు పడుతున్న అవస్థను. వస్తున్న నవ్వును దాచేసుకుంటూ అరే నాగేశు, వాడు రాలేడు, నువ్వు లాగించేయిరా నేను చెప్పాను. కుక్కీత రాణి కోటేశుగాడు పంచ కోసం ఈత కొడితే బ్యాగ్ అంతా బయటపడిపోతుందనే భయంతో నీళ్లలోనే గమ్ము నిండిపోయాడు.
అరే కోటీసు, మాకెవరికి లోలంగాలు లేవు కానీ మా సీతాలు ఇప్పిస్తుంది, కట్టుకుని గట్టు దాటించు, ఆరబెట్టి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఇద్దు కానీ తన బ్యాచ్లో సోకులాడిగా కనిపించే సీతాలకు కన్ను కొడుతూ చెప్పింది నాగరత్నం. అరే కోటేసు, మొన్నే ఉయ్యూరు సంతలో కొన్నాను, గ్లాస్కో లంగా ఇప్పించి అంటావేంటి? నాగేశ్వరిని చూస్తూ చిలిపిగా నవ్వేసింది సీతాలు. మిగిలిన అమ్మాయిలందరూ నవ్వుల పువ్వుల బెల్లకట్టుతో పాటు ఊగిపోయారు. అరే కోటిగా, కాలువలో నుండి బయటకు వచ్చేరా, అసలే కొత్త నీరు, జలగలు చేపలు మస్తుంటాయి, అసలే పంచి కూడా లేదు, కొరికి పారేస్తే నీ పెళ్ళం భాగ్య బతుకు బండలైపోద్ది. ముక్తాయింపు ఇచ్చేసి నాగరత్నం తన ట్రూప్తో వెళ్ళిపోతే కోటేసు ఇంటి పక్కనే ఉండే కిట్టుగాడు అలగెట్టుకెళ్ళి పంచ తెచ్చి ఇచ్చాడు. తడిసిపోయిన పంచగట్టుకుని నీళ్ళోడుతూ కాలువలోంచి బయటికి వచ్చిన కోటేసుగాడు కొత్త మతం పుచ్చుకుంటున్న పిచ్చోడిలాగా బాలిగాడిని చూస్తూ, చెప్పరు రే దెయ్యం ఎట్లున్నది, కాళ్ళు మామూలుగా ఉన్నాయా, వెనక్కి తిరిగి ఉన్నాయా? తెల్ల చీరేనా? కోటేసి మళ్ళీ నిర్మాత అయిపోయాడు. రాత్రి బ్రహ్మం తాతగారి ఇంటికి ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాను. టైం 10 అయ్యింది. చుట్టూ చీకటి, పక్కన బందరు కాలువ వరద, భయంకరంగా వీధి కుక్కల అరుపు, వీధిలో దీపాలు లేవు, చొక్కా చెమటతో తడిసిపోయింది. అరే బాలిగా, దెయ్యం కదా చెప్పరా బాబు అంటే చెమటతో చొక్కాతో లాగు అంటావేంట్రా బాబు? మరదే నాకు తిక్క పుట్టుకొచ్చేది. రెండో ఎక్కం చెప్పాలన్నా మొదటి నుంచి చెప్పకపోతే నాకు రాదని తెలుసు కదా అన్నాడు వాడు. బాలిగాడు బిగుసుకుపోయాడు. తప్పైపోనాది, క్షమించి చెప్పురోరే. మరైతే మధ్యలో అడ్డం పడమాక, తిక్కరేగిందంటే తొక్కలో ఫ్రెండ్ అని కూడా చూడను, నిక్కచ్చిగా చెప్పేశాడు బాలిగాడు. వాడి మొదటి నుండి అనే బాధ పడలేక మా లెక్కల మాస్టారు అస్త్ర సన్యాసం చేసినట్లు వాడిని ఎక్కాలు అడగడం మానేసి బ్రతికిపోయారన్న విషయం మా స్కూలు మొత్తం టామ్ అయిపోయిందన్న విషయం గుర్తొచ్చి కోటిగాడికి గుర్తొచ్చారే బాలిగా, ఇక సచ్చినా నోరెప్పనుగా ఇప్పను, సస్పెన్తో చంపక చెప్పరా బాబు, కాళ్ళు పట్టేసే లెవెల్కి వచ్చేశాడు కోటేశు. ఆ రాత్రి బ్రహ్మం తాతగారి ట్యూషన్ నుండి వస్తున్నాను. వీధిలో దీపాలు లేవు, చుట్టూ చిమ్మ చీకటి, పక్కన బందరకాలు వరద, భయంకరంగా వీధి కుక్కల అరుపు, చొక్కా చెమటతో తడిసిపోయింది. అంతలో చెప్పిందే చెప్పి చంపకురా బాబు అనబోతున్న బోసుగాడి నోరు నొక్కేసి మధ్యలో నోరిప్పకురా బోసు వాడి చెవిలో గొణిగాను. అంతలో కేశవయ్య గారి ఇంట్లో నుండి నడుచుకుంటూ వచ్చింది దెయ్యం. తెల్లని చీరలో టినోపాల్ దెయ్యంలా ఉంది. చేతికి తెల్ల గాజులు, చేతిలో వెలుగుతున్న ప్రమిద, విరబోసుకున్న జుట్టుతో వేలాడుతున్న మల్లెపూల దండ, కాలికున్న మువ్వల పట్టాలు చేస్తున్న శబ్దం. సరిగ్గా అప్పుడే దెయ్యం చేతుల నుండి టిక్ టిక్ అనే శబ్దం వింటున్న కోటేశుగాడు నోరు తెరిచేశాడు. బోసుగాడు భయంతో నన్ను చుట్టేశాడు. కిట్టిగాడు కళ్ళు మూసేసి పళ్ళు తెరిచేశాడు. మతిపోయింది రోరో, నా చేతిలో ఉన్న లాంతరు కూడా గాలికి ఆరిపోయింది. భయంతో కాలువలోకి దూకేద్దామనుకున్నా, కానీ దెయ్యం కూడా దూకేస్తే రైసు మిల్లు వరకు వెళ్ళిన దెయ్యం ఒక్కసారి వెనక్కి తిరిగింది. గాలి దెబ్బకు దెయ్యం నల్లని జుట్టు దెయ్యం ముఖాన్ని కమ్మేసింది. వెలుగుతున్న ప్రమిద వెలుగులో చూడగానే నిక్కలు తడిసిపోయింది. దెయ్యం పేరంటాలు తాతగారి ఇంటి గోడలో కలిసి మాయమైపోయింది. అంతే, నాకు సృహ తప్పింది. నా అరుపులకు బయటకు వచ్చి చూసిన రైసు మిల్లు వాచ్మెన్ మోసుకొచ్చి మా ఇంట్లో పడేశాడు. దెయ్యం కథ చెప్పేసి గమ్మున ఉండిపోయాడు బాలిగాడు. అరే బాలిగా, ఏం అదృష్టం రానిది, నాకు ఎన్నాళ్ళ నుంచో దెయ్యాన్ని చూడాలని కోరికుంది, నాకు చూపించరా బతిమలాడాడు కోటేశు. కోటిగాడిని చూస్తే జాలేసింది. పాపం, వాడు కూడా మాతోటి స్టూడెంటే. అయితే 7వ తరగతి 3వసారి తప్పడంతో వాళ్ళ అయ్య ఓబులేసి బడి మాన్పించి బొంగు చేతిలో పెట్టి బల్లకట్టు నడపమన్నాడు. అప్పటికీ మేము 9 దాటేశాము. కోటిగాడు ఓ ఇంటివాడయ్యాడు. అరే కోటేశు, ఈ రాత్రికి లేదా రేపు ప్రోగ్రాం ఫిక్స్ చేద్దాము. స్కూల్ నుండి వచ్చాక ప్రోగ్రాం గురించి ఆలోచిద్దామురా చెప్పాడు బాలిగాడు. ఆ రోజంతా స్కూలులో ఉన్నవి మా శరీరాలు మాత్రమే, మనసంతా చూడబోయే దెయ్యం మీదే. స్కూలు నుండి ఎప్పుడు వచ్చామో ఏమి తిన్నామో కూడా పట్టించుకోకుండా తిన్నగా బల్లకట్టు మీదకి చేరిపోయాం. అందరమును 6ంటికి వచ్చేశారు. నాగరత్నం వండుకో వచ్చి రావడంతోనే అదేంటల్లుడు అలా పడిపోనావు, ఏటయిందేటి? నాగరత్నం ఆరా తీసింది. మరేమీ లేదత్తా, రాత్రి బాలయ్యకు దెయ్యం కనిపించిందంట. దెయ్యం గురించి వాడు చెబుతుంటే వింటూ నీ కేక ఉలిక్కిపడి జారిపడ్డాను వివరించాడు కోటేశు. ఈడికా దెయ్యమా? ఏరా బాలయ్య, మస్క చీకట్లో లేచి ఊరి పొలిమేరల్ని, పంట కాలువల్ని, గోరీల దొడ్డిల్ని దాటుకుంటూ తిరిగే మాకు కనిపించిన దెయ్యం నీకు కనిపించిందా? మొత్తం కనిపించిందా? మోకాళ్ళ వరకు దర్శనమిచ్చిందా? చింతామణి డ్రామాలో సుబ్బిశెట్టి లెవెల్లో డైలాగు చెప్పి పడి నవ్వేసింది నాగరత్నం.
బాలిగాడి ముఖం కోపంతో మరింత నలుపెక్కిపోయింది. బాలిగాడు ఏదో చెప్పబోతే ఆగమని సైగ చేస్తూ సీతాలను ముందుకు లాగి, ఊరయ్యో బాలీసు, మా సీతాలు మంచి గెలప్ మీద ఉంది, దానికో మగదయ్యాన్ని చూపించి పుణ్యం కట్టుకోరాదు. నాగరత్నం వేసిన జోకుకి అమ్మాయిలంతా అదిరిపోయేలాగా నవ్వేశారు. సీతాలు మాత్రం నాగేష్ గాడిని నమిలి మింగేసేలాగా చూసింది. పాపం బాలిగాడి మొహం పాలిపోయింది. అంతమంది అమ్మాయిల ముందు క్షేమైపోయాడు మరి. అయినా బాలీసు, దేవుడు దెయ్యాలనేవి ఎక్కడో ఉండవరా, ఆ రెండు మనలోనే ఉంటాయి. మంచి పని చేస్తే దేవుడు అంటారు, చెడ్డ పని చేస్తే దెయ్యం అంటారు. మీ పంతులు మీకు చెప్పలా? అరే కోటిగా, ఎడ్డోడు వ్యాపారం చేస్తే గుడ్డోడు క్యాష్ లెక్క పెట్టాడంట. వీడి మాటలు నమ్మమాకండి అంటూనే బాలిగాడి బుగ్గ మీద ఒక పోటు పొడిచింది నాగరత్నం. అవునత్తా, నిజం చెప్పావు. ఓయ్ పిల్లలు, ఈ బాలీసుగాడేదో చిటికలేస్తున్నాడు, ఆడి మాటలు నమ్మమాకండి, దెయ్యాలు బీతాలు ఉండవు అంటూనే నన్ను దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టేస్తూ నాగేష్ గాడిని చూస్తూ కన్నుగొట్టింది సీతాలు. నాగేష్ గాడు సిగ్గుపడిపోతే చీ ఎంగిలి అనుకుంటూ చొక్కా కాలర్తో బుగ్గ దుడుచుకుంటుంటే నన్ను చూస్తూ, రవిబాబు, బుగ్గ కందిపోయి ఉంటుంది, మీ అమ్మమ్మతో చెప్పి వేడినీళ్ళ కాపడం పెట్టించుకో. నాగరత్నం నవ్వేస్తే మిగతా అమ్మాయిలు కోరస్గా నవ్వేశారు. వెళ్తూ వెళ్తూ నన్ను చూపిస్తూ, ఈ రవిబాబు ఒక్కడు తప్ప అందరూ వీరముదుర్లే. చిన్న సర్టిఫికేట్ ఒకటిచ్చి బల్లకట్టు దిగి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు నాగరత్నం బృందం అందరూను. ఒరే రవిగా, నువ్వు అమాయక బాలుడివా? స్కూల్లో అమ్మాజీకి కన్ను కొట్టావని, సీతాలు నీకు ముద్దు పెట్టేసిందని మీ తాతయ్యతో చెప్పకపోతే మేము పేర్లు మార్చేసుకుంటాము అంటూ అందరూ నా మీదకి దాడికి దిగిపోతే బిక్కమొహం పెట్టేశాను నేను. ఏహే సొల్లాపండిరా, ముందు దెయ్యం సంగతి తేల్చండిరా అసహనంగా అరిచేశాడు కోటేశు. అయితే రేపు దెయ్యాన్ని చూడాలంటావు? బాలిగాడు మాటలకు రేపు కాదు, ఈ రాత్రికే చూడాలి కోప్పడిపోయాడు కోటేశు. అబ్బో, రాత్రి 10 పక్కెక్కకపోతే పనుపుతాడు తీస్తాడు మా అయ్య. బోసుగాడు తన బాధను వెళ్ళగక్కేశాడు. మిగతా అందరూ ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. కోటేశుగాడి ముఖాన్ని చూస్తూ, అయితే ఇవాళకి నువ్వు ఒక్కడవే చూసేయిరా, ఆదివారం కంకిపాడు సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు అందరం చూద్దాం. నాగేష్ గాడు చిట్కా చెప్పాడు. కోటేశ్ గాడు గతుక్కుమన్నాడు. ఆడి ప్రతాపం మాకు తెలిసింది. అర్ధరాత్రి 1 వస్తే ఆడి పెళ్ళం భాగ్యం తోడు లేకుండా బయటికి కూడా రాడు. అట్టయితే వద్దులే, ఆదివారమే ఖాయం. భయాన్ని బయటపడనీయకుండా మా కోసమే నిర్ణయం మార్చుకున్నట్టు తెలివిగా కన్ఫామ్ చేశాడు కోటేశు. ఆ రోజు ఆదివారం కంకిపాడు కృష్ణా టాకీస్లో సినిమా చూసి కార్నర్లో మిఠాయి కారబుందీ పొట్లం కట్టించుకొని బొడ్డపాడు దారి పట్టాము. మొత్తం 6 మందిమి ఉన్నామన్న ధైర్యంతో చెరువు దగ్గరికి వచ్చేసాము. ఆకాశంలో వెన్నెల విరగగాస్తోంది. అప్పుడప్పుడు చంద్రుడిని మబ్బులు కమ్మేసి చీకటిని ప్రసాదిస్తున్నాయి. చెరువును చూడగానే అందరి బుర్రలు దెయ్యంతో నిండిపోయాయి. అప్పుడెప్పుడో భర్తను బాధేసి భయంతో పారొచ్చి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మా ఊరి అమ్మాయి అనంతలక్ష్మి ఆ చెరువు చుట్టూ దెయ్యమే తిరుగుతుందనే విషయం గుర్తొచ్చి కాళ్ళు వనకడం మొదలుపెట్టాయి. జారిపోతున్న నిక్కర్లు గట్టిగా కట్టుకుని చేతిలో చెయ్యేసుకుంటూ ఆడపెళ్లి నడకలు మొదలుపెట్టాము. అప్పుడే నక్కో కుక్కో మా ఎదురుగా రోడ్డు దాటేసింది. చెట్ల నీళ్ల మూలంగా స్పష్టంగా కనిపించడం లేదు. ఒంటికి చెమటలు, గుండెల్లో దడ మొదలైపోయాయి. అరే కిట్టిగా, అప్పుడెప్పుడు ఈ చెరువు దగ్గర కురివిదెయ్యం కనిపించిందని చెప్పావు, మళ్ళీ కనిపించిందా? అమాయకంగా అడిగాడు మల్లిగాడు. అంతే, అందరి గుండెల్లోనూ ఢామ్మని బాంబు పేలిన ఫీలింగ్. అడుగులు తడబడుతుంటే, పెదాలు వణుకుతుంటే నానా కష్టాలు పడుతూ పొలిమేరకు చేరుకున్నాము. దాదాపు పేరంటాలు తాతగారి ఇంటికి వచ్చేసాం. పున్నమి వెన్నెల పుచ్చ పువ్వులా ఉంది. చందమామని కమ్మేసిన మబ్బులు కదిలిపోతుంటే చంద్రుడే పరిగెడుతున్న ఫీలింగ్ వచ్చేసింది. అదిగో ఆగగోడలోకి అదృశ్యమైపోయింది దెయ్యం. బాలిగాడి మాటలతో భయపడుతూనే తలెత్తి చూశాము. అందరం గోడ మీద తెల్లగా ఉన్న ఆకారం నెమ్మదిగా కదులుతుంది. అందరం నిక్కలు తడిపేసుకున్నాము. గట్టిగా కళ్ళు మూసేసుకున్నాము. బాలిగాడు వణుకుతున్న కంఠంతో చెల్లియో చెల్లకో పద్యాన్ని లంకించుకున్నాడు. దెయ్యం పాట పాడుతుందేమోనని హడలి చచ్చాము. చప్పుడు చేస్తే దెయ్యం పారిపోతుందని అప్పుడెప్పుడో వాడి తాతగారు చెప్పిన చిట్కా గుర్తొచ్చి పాడనే తర్వాత చెప్పాడు. వాడి చెల్లియో చెల్లకు అవుతుండగానే మరో షాక్ కొట్టేసింది. పండగలకు పబ్బాలకు స్టేజ్ మీద పాటలు పాడే నాగేష్ గాడు నందికొండ పాగుల్లోన నల్ల తుమ్మ చెట్టుల్లోన గుండె పగిలేలాగా ఎత్తుకున్నాడు. భయంతో కళ్ళు మూసుకొని గుడ్డోడిలా తడుముకుంటూ నడిచిన బోసుగాడు మైలురాయిని గుద్దేసి చచ్చాన్రా బాబోయ్ అంటూ గావుకోగ పెట్టాడు. కళ్ళు మూసుకుని కాలలో పడగొడుతున్న నాకు గుర్తున్న చివరి మాట అదే. తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. 7 సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఈ సంఘటన అప్పుడప్పుడు అర్ధరాత్రి ఫ్లాష్ అయిపోయి అమ్మో దెయ్యం వస్తే అన్న ఫీలింగ్ వస్తుండేది.
మంచినీళ్లు తాగి మళ్ళీ నిద్రకు ప్రయత్నించేవాడిని. ఈ మధ్య పేరంటాళ్ళు తాతగారి మనవడు శ్రీ విష్ణు ఫంక్షన్ హాల్లో కనిపిస్తే గతమంతా గుర్తుకొచ్చింది. మేము ఆ సంవత్సరమే షిఫ్ట్ అయిపోవడంతో ఆ గోడ మీద దెయ్యం ఏమైందోనన్న క్యూరియాసిటీ అలాగే ఉండిపోయింది నా మనసులో. అడిగితే బాగుండదేమోనని మొదట సందేహించిన క్యూరియాసిటీ కర్ర పట్టుకుని వెంటబడింది. ధైర్యమే సాహసం, ఉబ్బసమే దగ్గు. సుబ్బిశెట్టి డైలాగును గుర్తు చేసుకుంటూ శ్రీ విష్ణుని సమీపించాను. తను నన్ను గుర్తుపట్టి పలకరించాడు. అరే, నువ్వు స్వామితాత మనవుడు రవిబాబు కదూ? ధైర్యం చేసి అడిగేశాను. విష్ణుగారు, దెయ్యం మళ్ళీ కనిపించిందా అని. ముందు అయోమయంగా చూసినా ఏదో ఫ్లాష్ అయినట్లు పకపకా నవ్వేసి నన్ను చూస్తూ, అయితే ఫంక్షన్ అయిపోయాక నా కారెక్కు, దెయ్యాన్ని ప్రత్యక్షంగా చూపిస్తాను, చూసి తరిద్దువు గాని. ఆ మాటలు వినగానే నాలో కొత్త ఉత్సాహం ఉరకలు వేసింది. కారు దిగి లోపలికి అడుగుపెట్టాను. ఓయ్ శ్రీమతి, నీ అభిమాని నిన్ను చూసి తరించాలని పాలెం నుండి వచ్చాడు. దర్శనమిచ్చి ధన్యుడిని చెయ్యి, బిగ్గరగా అరిచేశాడు శ్రీ విష్ణు. చుట్టూ చూశాను. ఎవరూ కనిపించలేదు. బెత్తర చూపులు చూస్తూ ఉంటే, జర ఆగరా రవి, దెయ్యానికి కూడా మేకప్ అవసరమైపోయింది ఈనాడు. వెయిట్ అండ్ సి. శ్రీ విష్ణు మాటలు పూర్తవుతుండగానే ఒక అందమైన అమ్మాయి హాల్లోకి వచ్చింది. ఓ ఇందు, పాలెం స్వామితాత మనవుడు రవిబాబు గుర్తున్నాడా? వాడే వీడు. పోతే దెయ్యం, అదే పాలెం దెయ్యం గారు ఈవిడే. ఇందుమతి, నా శ్రీమతి. ఇంత అందమైన అమ్మాయిని దెయ్యం అంటుంటే మతిపోయి మంచినీళ్ళు అడిగేశాను. ఇందుమతి ఇచ్చిన నీళ్లు తాగుతూ గుటకలు మింగుతుంటే, మరి అన్ని గుటకలు మింగకు, అప్పుడు మీరు 10th ఉన్నారు, తను ఇంటర్లో ఉంది, నేను గ్రాడ్యుయేషను, వెలగబడుతూ ఉండేవాడిని. మన చదువులకు దెయ్యానికి సంబంధం చెబుతాను విను. అదే టైంలో మేమిద్దరం లవ్వాయణంలో ఉన్నాము. అఫ్కోర్స్ అది తెలిసి పెద్దోళ్ళు మా పెళ్ళి ఫిక్స్ చేశారనుకో. ప్రతిరోజు 10 గంటలకు తను మా ఇంటికి వచ్చేది. అదే టైంలో మీ బాలయ్య బృందం మా ఇంటి ఎదురుగా మీటింగ్ పెట్టేది. పెళ్లికి ముందు ప్రేమాయణాలు బస్తీల్లో మామూలే కానీ మన పాలెంలో అంటే తను అదే భయాన్ని వ్యక్తపరిచేది. దానికి నేను ఒక ప్లాన్ వేశాను. ప్రతిరోజు బాలయ్య బ్రహ్మంతాత గారి ఇంటిలో ట్యూషన్ చెప్పించుకొని రాత్రి 10 గంటలకు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ గుడ్డిలా అంతరు పట్టుకొని వాడి ఇంటికి వెళ్ళడం గమనించి, నువ్వు చెప్పు అన్నట్లు భార్యని చూశాడు. ముందు సిగ్గుపడిన శ్రీ విష్ణు ప్రోత్సాహంతో చెప్పడం మొదలుపెట్టింది. ఇదంతా విష్ణు డైరెక్షనే. నేను ఆ రోజు తెల్ల చీర కట్టుకుని, తెల్ల గాజులు వేసుకుని, జుట్టు విరబోసుకుని, మల్లెమాల పెట్టుకుని అచ్చం దెయ్యంలా చేతిలో దీపంతో బాలయ్యకు కనిపించాను. పాపం వాడు జడుచుకున్నాడు. రైసు మిల్లు దగ్గరికి వెళ్ళి జుట్టంతా ముఖం మీద కప్పేసుకుని వెనక్కి తిరిగాను. పాపం బాలయ్య నిజందేమనుకుని ఢమాలైపోయాడు. ఈసారి పాలెం వచ్చినప్పుడు సారీ చెప్పాలి. ఇందుమతి వాపోయింది. మరి మేము కంకిపాడు నుండి వస్తున్నప్పుడు మీ ఇంటి గోడ మీద దెయ్యాన్ని చూశాము. నువ్వే కాదు, మేము చూశాము. ఆ రోజు పౌర్ణమి గుర్తుందా? మా ఇంటి ముందున్న చెట్టు నీడ రోడ్డు మీద పడి కదులుతూ ఉంటే చూసి దెయ్యం అనుకుని మీరు అరవడం, బాలయ్య డ్రామా పద్యం పాడడం, దానికి పోటీగా నాగేష్ నందికొండ వాగుల్లో పాటలంకించుకోవడం, బోసుబాబు భయంతో కళ్ళు మూసేసుకుని తడుముకుంటూ వెళ్ళి మైలురాయిని గుద్దేసి అరవడం, ఈ సీన్లన్నీ మా ఇంటి కిటికీ నుంచి చూస్తూ తెగ ఎంజాయ్ చేసేసాము. శ్రీ విష్ణు చెబుతుంటే ఆనాటి దృశ్యాలు కళ్ళ ముందు కనపడి ఇందుమతి ముందు పలచనైపోయిన మా ఇమేజీని తలుచుకుంటూ బై చెప్పేశాను. ముందు ఇందుమతిని బాలయ్య బృందానికి పరిచయం చేయాలనే దీక్షతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చెక్కేసి గన్నవరంలో ల్యాండ్ అయిపోయాను. అదే బల్లకట్టు, అదే బందరు కాలువ. సమయం 6 అవుతోంది. నన్ను చూస్తూనే థ్రిల్ అయిపోయారు అందరూ. గడపట్టిన కోటేశు ఒక బిడ్డకు తండ్రి అయిపోయానని చెప్పాడు. బాలయ్య తను బ్యాంకులో జాబ్ చేస్తున్నానని చెప్పాడు. బోసుబాబు కోఆపరేటివ్ బ్యాంకుకు అసిస్టెంట్ మేనేజర్ అయిపోయానని చెప్పాడు. నాగేశ్వరరావు బిజినెస్ స్టార్ట్ చేశానన్నాడు. మిగిలిన ఫ్రెండ్స్ సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఫోనుల్లో సారీ చెప్పేశారు. అరే కోటేశ్వరరావు, మన బాలయ్యకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. నువ్వు ఏ వార్త తెచ్చినా అది సువార్త అయినా మమ్మల్ని పాత పేర్లతో పిలిస్తే తప్ప అది మాకు అవసరం లేదు అన్నారు ముక్తకంఠంతో. కోటేశు అయితే మరీ ఖచ్చితంగా చెప్పేశాడు. అరే బాలిగా అంటే బాగుండదు, వాడు ఇప్పుడు బ్యాంక్ మేనేజర్కి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే దేశానికి రాజైన అమ్మకు కొడుకే. ఎవడెంత గొప్పోడైనా ఫ్రెండే. ఫ్రెండ్షిప్లో కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు ఉండవు. నువ్వు నాకు రవిగానివే, నేను అందరికీ బాలిగాడినే. నిజమేరా, బోసుగా అంటే కలిగే ఆనందం బోసుబాబు అంటే కలగదు. బ్యాంకుకు బోసుబాబునైనా పాలెం ఫ్రెండ్స్కు బోసుగాడినే. అసలు నేను వచ్చింది 3 విషయాల కోసం. 1 మిమ్మల్ని చూడడం కోసం చూశాను. 2 మన ఊరి దెయ్యాన్ని మీకు చూపించడం కోసం. చూడండి, తన సెల్లో ఉన్న ఇందుమతి ఫోటో చూపించి విషయం చెప్పేశాడు. వా ఇందుమతే మన ఊరి దెయ్యమా? 7 సంవత్సరాలు పేరంటాలు తాతగారి ఇల్లు దాటాలంటే దెయ్యం గుర్తొచ్చి భయంతో వణికిపోయేవాళ్ళం. బాలయ్య అయితే
రైసు మిల్లు దాటాలంటే ఒక్కడూ చచ్చినా వచ్చేవాడు కాదు. బోసుబాబు నిజం చెప్పేశాడు. అరే ఫ్రెండ్స్, ఇక మూడోది, గురువు గారిని బ్రహ్మతో పోల్చి నమస్కరిస్తాము. చదువు చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే గురువు కాదు, జ్ఞానాన్ని ఎవరు చెప్పినా గురువే. మనం స్కూల్లో చదివాము, కాలేజీల్లో వెలగబెట్టాము. దాదాపు 7 సంవత్సరాలు లేని దెయ్యానికి దాసోహమై భయంతో చచ్చిపోయాము. ఎన్ని చదువులు చదివినా దెయ్యం భూతమంటూ లేనిపోని భయాన్ని సృష్టించుకొని రాహుకాలాలు, ముహూర్తాలని మూఢనమ్మకాల్లో బతికేస్తున్నాము. శ్రీ విష్ణువు ఆడిన చిన్న నాటకంలో ఉనికే లేని దెయ్యాన్ని నమ్మేసి వెదవలమైపోయాము. పనిని శ్రమని తప్ప మరో చెత్తను నమ్మని రైతు కూలి జనాలు చదువు సంజలకు దూరమైన మంచి చేస్తే దేవుడు, చెడు చేస్తే దెయ్యమని ఆనాడే చెప్పారు. మన చదువుల కంటే వారి అనుభవమే గొప్పది కదా. వారు కూడా గురువులే కదా. మరి అటువంటి గురువులు నాగరత్నం సీతాలకు మనం ఏమి చేయాలి? అందుకే 7 సంవత్సరాల క్రితమే దెయ్యాలు లేవని చెప్పిన నాగరత్నం సీతాలకు ధన్యవాదాలు చెబుతాము. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టేశాము. మాటలోనే నాగరత్నం బ్యాచ్ వచ్చేశారు. రవిబాబును బల్లకట్టు మీద గుర్తుపట్టి థ్రిల్ అయిపోయారు. సీతారామ రవిబాబును చూస్తూ సిగ్గుల మొగ్గైపోయింది. 6 నెలల గర్భంతో కూడా పనిచేస్తున్న సీతను చూసి రవి దేశ బెదరకాన్ని గుర్తు చేసుకుంటూ తల ఉంచేశాడు. నాగరత్నం గారు, అంత గర్భంతో కూడా సీత పనిచేస్తుంది, మీకు ఏమీ అనిపించదా? రవి అడిగేశాడు. రవిబాబు, మావి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. రోజు మాతో పాటు వచ్చుద్ది. మంచి రైతు అయితే దానికి కూడా ఒడ్డున కూర్చున్న కూలీ ఇస్తాడు. పీనాసి రంగయ్యలైతే ముఖం తిప్పేసుకుంటారు. మా కూలీలోనే తలాకింత వేసుకుని దానికి కూలీ ఇస్తాము. మా బ్యాచ్లో ఎవరి గర్భవతి అయినా ఇదే పద్ధతి, నాగరత్నం గర్వంగా చెప్పింది. ఆ మాటలు వింటూ రవి సైగ చేశాడు. రవి భావాన్ని అర్థం చేసుకున్న నలుగురు వచ్చి రవితో పాటు నాగరత్నం సీతాలకు చేతులెత్తి నమస్కరించేశారు. గాబరా పడిపోయిన ఇద్దరు వెనకడుగు వేసి వెర్రిచూపులు చూశారు. అమ్మ నాగరత్నమ్మ, మీరు మీ బ్యాచ్ అమ్మాయిలకు చూపిస్తున్న ఔద్ధర్యానికి శతకోటి నమస్కారాలు. దెయ్యాలు భూతాలు లేవని చెప్పిన మీకు పాదాభివందనాలు. సీతే కాదు, మీ ట్రూపులో ఏ అమ్మాయి గర్భవతి అయినా బాలయ్యకు చెప్పండి. రోజువారీ కూలీ వాళ్ళు తిరిగి పని చేసుకునే వరకు బాలయ్య బాబు బ్యాంకులో వేస్తాను, వాడు తెచ్చి మీకు ఇస్తాడు. నీ చేతుల మీదుగా వారికి అందించు. నువ్వు ఓపిక ఉన్నంత వరకు పని చెయ్యి. నీకు జీవితాంతం పింఛను మేము ఇస్తాము. ఆ మాటలు వింటూ హఠాత్తుగా సీతొచ్చి రవిబాబును ముద్దులతో ముంచేసింది. బల్లకట్టు మీద ఉన్న అమ్మాయిలు కేరింతలతో బల్లకట్టు ఉయ్యాలలూగిపోయింది. బందరు కాలువ మందరంగా ప్రవహిస్తూనే ఉంది. మా ఊరి దెయ్యంగారు భర్త శ్రీవిష్ణువుకు కాఫీ అందిస్తూ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ బొగ్గల్లో బుక్కా చల్లేసుకుంది.